స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? క్లీన్ స్వీప్ చేసేందుకు స్ట్రాటజీని రూపొందిస్తోందా? జిల్లా పరిషత్లు, మండల పరిషత్లను కైవసం చేసుకునేందుకు సమాయత్తమవుతోందా? పంచాయతీల్లో పాగా వేసేందుకు ఫాలో అవుతున్న ప్లాన్ ఏంటి? హస్తం పార్టీ కేడర్కు టీపీసీసీ నాయకత్వం చేస్తున్న దిశానిర్దేశం ఏంటి? గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రదర్శనలో పొలిటికల్ హీట్ పెరుగుతోందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సై అంటున్నాయా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఓవైపు కులగణన తర్వాతే ఎలక్షన్స్ నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా మరోవైపు జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల హైదరాబాద్ గాంధీ భవన్ లో జిల్లా పార్టీ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితి సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని ఆదేశించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం తర్వాత లోకల్ లీడర్స్ కూడా యాక్టివ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయని వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడంతో నేతలు అలర్ట్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఎమ్మెల్యేలు, ఎంపీల పర్ఫార్మెన్స్ కు పరీక్ష కాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపును సొంతం చేసుకోవాలనే ప్లాన్ లో ఉంది. నిర్లక్ష్యంగా పనిచేసేవారిని ఉపేక్షించబోమన్న హెచ్చరికలతో ఒక్కో నేత యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేసిన లీడర్లు, చేయని వారి వివరాలను పార్టీ సేకరించింది. గతంలో యాక్టివ్ గా వర్క్ చేయని వారంతా క్రియాశీలకంగా మారాలన్న టీపీసీసీ చీఫ్ ఆదేశాలను పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సన్నద్ధమవుతోందన్న సంకేతాలు అందుతున్నాయని పార్టీ కేడర్ భావిస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని అన్ని పూర్వస్థీకరించాలని నాయకత్వం డిసైడ్ అయింది. ఇప్పుడున్న కమిటీలను రద్దు చేసి సమర్థులతో కొత్త కమిటీలను వేయాలనే ప్రతిపాదన వచ్చింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు జాబితాను సిద్ధం చేసే ప్లాన్ లో నేతలు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్ మాత్రం పార్టీ రహితంగా నిర్వహిస్తారు. కానీ అనధికారికంగా పార్టీ ప్రభావం కనిపిస్తోంది. ఆయా పార్టీల మద్దతుదారులే పోటీ చేస్తారు. దీంతో ప్రజల్లో మంచి పేరు, గెలుపు అవకాశాలు ఉన్నవారిని ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానిక సంస్థలను బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో ఈసారి గులాబీ పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1688 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నింటినీ గెలుచుకునేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు అధికార పార్టీయే కాకుండా విపక్షాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ అభ్యర్థులను పోటీకి సన్నద్ధం చేస్తున్నాయి. అధికార విపక్షాల హడావుడితో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మరోవైపు గ్రామ సచివాలయాల్లో అధికారులు ఆయా వార్డుల ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎంక్వైరీ కోసం పంచాయతీ నోటీసు బోర్డుల్లో లిస్టును ఏర్పాటు చేశారు. అయితే ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల కోసమేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే 2-3 నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు జరగవచ్చన్న సమాచారంతో గ్రామాల్లో రాజకీయ రచ్చబండలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.